బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కి ఎగుమతులు దిగుమతులను నిలిపివేస్తున్నట్లుగా కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆర్థిక మూలాలను చావు దెబ్బతీసే ప్రయత్నాన్ని భారత్ ముమ్మరం చేసింది. తాజాగా పాకిస్తాన్ అధికారిక అనధికారిక దిగుమతులు ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లుగా ప్రకటించింది. జాతీయ భద్రతా దృష్ట్యా ఈ పరిమితిని విధించింది. అయితే ఈ నిషేధం నుంచి మినహాయింపు పొందాలంటే భారత ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరమని వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కి ఎగుమతులు దిగుమతులను నిలిపివేస్తున్నట్లుగా కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వుల్ని జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ ఆర్థిక మూలాలను చావు దెబ్బతీసే ప్రయత్నాన్ని భారత్ ముమ్మరం చేసింది. తాజాగా పాకిస్తాన్ అధికారిక అనధికారిక దిగుమతులు ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లుగా ప్రకటించింది. జాతీయ భద్రతా దృష్ట్యా ఈ పరిమితిని విధించింది. అయితే ఈ నిషేధం నుంచి మినహాయింపు పొందాలంటే భారత ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరమని వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ ఫోన్లైన్ అందిస్తారు. మహేందర్, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కి ఎగుమతులు దిగుమతులు నిలిపేస్తున్నట్లుగా కేంద్రం అధికారికంగా ప్రకటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి మహేందర్? భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ మరి పాక్ ఇప్పటికే భారత్ అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ తో ఇప్పటికే ద్వైపాక్షిక ఒప్పందాలు రద్దు చేస్తుంది. ఇటు కూడా అన్ని విషయాల్లో కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. మరి ఒక కవింపు చర్యలు పాల్గొంటూనే ఉన్నారు పాకిస్తాన్ సైన్యంతా కూడా. మరి ఈ నేపథ్యంలో అంటే దారికి వస్తుందా అనుకున్న నేపథ్యంలో కూడా ఇంకా లేకపోతే గాంభీర్యపరుస్తున్నటువంటి పాకిస్తాన్ పైన మరొకసారి అంటే ఇప్పటికే అష్టదిగ్బంధనం చేస్తారు. ఇంకా కొనసాగుతుంది ఆ పరంపర. మరి ఇప్పుడు భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం దాడిపై ఆర్థిక యుద్ధం కూడా చేస్తున్న భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రం అంటే పాకిస్తాన్ ఎగుమతులు దిగుమతులు కూడా నిషేధం విధించింది. ఈ నిషేధం మినహాయింపు పొందాలంటే భారత ప్రభుత్వం ముందస్తు అనుమతి తప్పనిసరి నోటిఫికేషన్ కూడా విడుదల చేసేది కేంద్రం. అంటే ఇన్ని విధాలుగా ఇప్పటికే చాలా విధాలుగా పాకిస్తాన్ పైన కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. మరి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందని పాక్ భయాందోళనతో ఉంచిపోతుంది. ఇప్పటికే పాక్ చెందినటువంటి 5-6 వేల సైనికులంతా కూడా రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. మరి ఎల్ఓసి దగ్గర పాక్ బలగాలు పదే పదే కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతూనే ఉన్నాయి. ఇటు కంపారా, బారాముల్లా, పంచ్, అగ్నూరా ఈ నౌషేరా కూడా పాక్ బలాలు కవింపు చర్యలు పాల్పడుతున్నాయి. మరి భారత్ సైన్యం ఎప్పటికప్పుడు పాక్ దాడులను కూడా తిప్పి కొడుతూనే ఉంది. భారత్ తో యుద్ధ భయంతోనే గిలిట్ పాకిస్తాన్ అలాగే ప్రాంతంలో భారీగా బలం కూడా గమనించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికిప్పుడు అంటే అన్ని విధాలు కూడా ఇప్పటికీ ఆర్థికంగా కావచ్చు అన్ని విధాలుగా కావచ్చు పాకిస్తాన్ ఏ రకంగా యుద్ధం చేయడానికి సిద్ధంగా లేదు, వాళ్ళకి ఎంత సీన్ లేదు అన్నట్టుగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ కు మద్దతు ఇస్తూనే ఉన్నాయి. మరి ఒక పక్క ఇలాంటి కవింపు చర్యలు పాల్గొనడం అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పటికే సైనికులంతా కూడా అదే విన్యాసాలు చేస్తూనే ఉన్నాయి. మరి విన్యాసాలు చేస్తూనే ఉన్నాయి. ఒక పక్క ఇటు మొన్న చూస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కటిగా ఉత్తరప్రదేశ్ మనం ఉన్నటువంటి విమానాశ్రయం కూడా వెళ్ళడం జరిగింది. సాయుధపౌరుల వాహనాలు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. మొత్తానికైతే దేశాల మధ్య అంతరం మరి ఎక్కువగా లేదని నివేదిక చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అనేక నివేదికలు. మొత్తానికైతే పాక్ ఆర్థికంగా దెబ్బతీయడానికి భారత్ మరో ఏదైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో మరి ఇవన్నీ ఆపడం కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపించే. అయితే మహేందర్, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మీరు చెప్పినట్టుగా పాక్ ఆర్థిక మూలాలను చావు దెబ్బతీసే ప్రయత్నాన్ని భారత్ అయితే ముమ్మరం చేసిన పరిస్థితి. తాజాగా పాకిస్తాన్ అధికారిక అనధికారిక దిగుమతులు ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లుగా ప్రకటించిన తరుణంలో ఇక పాకిస్తాన్కి సంబంధించిన వాణిజ్య మంత్రిత్వ శాఖ ఏమన్నా స్పందించిందా? వారు ఏమంటున్నారు మహేందర్? ఏమైనా డీటెయిల్స్? అంటే ఒక ఉత్పత్తులకి పహల్గామ్ అంటే ఉగ్రదాడి నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైతే మరి దీనిపైన అంటే అధికారికంగా అనధికారికంగా దిగుమతులు ఎగుమతులు నిషేధం చేసినంత ప్రకటించింది. అయితే
జాతీయ భద్రత దృష్ట్యా ఈ పరిమితి అయితే విధించినట్టు తెలుస్తుంది. అయితే ఈ నిషేధం నుంచి మినహాయింపు పొందాలంటే భారత ప్రభుత్వం ముందుకు అనుమతి అవసరం అని కూడా మాట చెప్తుంది. మరి ఈ మంత్రి శాఖ నేనైతే ఒక విడుదల కూడా నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దాంట్లో ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అమానుషంగా 28 మందిని ప్రాణాలను కల్పిస్తుంది. మరి దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. మన నాటి నుంచి వరుసగా ఈ కఠిన నిర్ణయాలు పాకిస్తాన్ కు భారత్ దెబ్బ మీద దెబ్బకి తీసుకునే ఉంది. మరి ముందుగా సరిహద్దు దాటిన ఉగ్రవాదం మనకు పేర్కొంటూ సింధు జల ఒప్పందం రద్దు చేసుకోవడం, ఆ తర్వాత పాకిస్తాన్ భారతీయుల జాతీయులను వీసా రద్దు చేయడం, మరి పాక్ వాళ్ళు దేశం నుంచి వెళ్ళాలని ఆదేశించడం. సో ఇవన్నిటిపైన ఎప్పటికప్పుడు అంటే విషయాలు తెలుస్తుంది. మరి భారత్ పాక్ మధ్య దేశ మీడియా సోషల్ మీడియా అకౌంట్ పై బ్యాన్ విధించడం, ఇప్పుడు పాకిస్తాన్ వాణిజ్య యుద్ధం ప్రకటించడం చెప్పొచ్చు పాకిస్తాన్ పైన. ఈ విదేశీ వాణిజ్య విధానంలో మార్పులు చేస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. మరి ఈ నిర్ణయం కనుక తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా ఒక నోటిఫికేషన్ అయితే నేడు విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇది కనుక జరిగితే పాకిస్తాన్ కు ఆర్థికంగా మూలాలు దెబ్బతీయడంలో ఒక రకంగా విజయం సాధించిన వారమే అవుతామని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మహేందర్, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తీసుకుంటున్న నిర్ణయాలతోటి పాక్ ఆర్థిక మూలాలు ఎంత మేర దెబ్బతినే అవకాశం ఉంది? ఇప్పటికీ విమానయానాన్ని దెబ్బతీయడంలో పాకిస్తాన్ అంటే గగనతలాన్ని మూసివేయడంలో అక్కడ సక్సెస్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆ విమానాన్ని భారత్ మీద కాకుండా చైనా కావచ్చు, శ్రీలంక వెళ్ళడంతో ఆ విమానయాన సంస్థలకు ఇప్పటికే దాదాపు ఒక రకంగా దెబ్బతీయడమే జరుగుతుంది, కొన్ని లక్షల కోట్ల దారులు. మరి మరోపక్క ఇప్పుడు సింధు జలాలను ఆపివేయడంతో ఇప్పటికిప్పుడు ఈ ఎండాకాలంలో అక్కడ పంటలు కూడా అంటే పంటలు నీళ్ళు అందించడంతో ఆ రకంగా కూడా దెబ్బతీయడం అనుకోవచ్చు. ఇప్పుడు వాణిజ్య పరంగా ఇప్పుడు ఏదైతే ఈ రోజు గెజిట్ విడుదల చేశారో ఆ రకంగా చూస్తున్నట్లయితే ఇప్పటికే అది పాకిస్తాన్ నుంచి భారత్ పెద్దగా ఇంపోర్ట్ అయ్యేది ఏం లేదు, కేవలం డ్రై ఫ్రూట్స్ లాంటివి తప్పితే. సో ఇప్పుడు ఈ మిగతా విషయాలు అంటే మిగతా అన్ని ఆహార పదార్థాలు కావచ్చు, ఇతర ఏవైనా సరే ఇవన్నీ పంపడాలు రావడాలు పోవడాల విషయాల్లో మాత్రం ఈ నిర్ణయం అయితే తీసుకుందో మరి ఈ నిర్ణయంతో పాకిస్తాన్ కు ముప్పై ఏదో షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. మరి ఆ దేశం నుంచి వచ్చే ఎగుమతులపై అయితే నిషేధం అయితే పూర్తిగా విధించింది. మరి ఈ రోజు అయితే నోటిఫికేషన్ విడుదల ఇది మెయిన్ గా అంటే ముఖ్యంగా దేశ భద్రత ప్రజా విధాన ప్రయోజనాలు చూస్తేనే ఈ నిర్ణయం తీసుకుని. మరి పాకిస్తాన్ లో ఉత్పత్తి అయ్యే లేదా ఆ దేశం నుంచి భారత్ కు వచ్చే అన్ని రకాల వస్తువులు అంటే ప్రత్యక్ష కావచ్చు పరోక్షంగా ఈ దిగుమతులపై అయితే నిషేధం విధిస్తున్నామని కూడా గెజిట్ లో ఉంది. మరి అనుమతులున్నా ఉత్పత్తులైనా స్వేచ్ఛ దిగుమతులైనా సరే పాక్ నుంచి ఎలాంటి వస్తువులను కూడా అనుమతించడం ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, అంటే నెక్స్ట్ వచ్చే ఉత్తర్వులో వెలువడే వరకు కూడా ఈ ఆంక్షలు కొనసాగుతాయని దానిలో కరాఖండిగా జరిగింది. మరి నిషేధం నుంచి ఏమైనా మినహాయింపు కావడం వల్ల భారత నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి వారు చెప్పడం కూడా క్లియర్ గా జరుగుతుంది. మరి పాకిస్తాన్ మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకైక రవాణా భాగం ఈ అటారీ వాఘా సరిహద్దు మాత్రమే. ఇప్పటికే దాన్ని మూసివేశారు. మరి అంటే దాదాపు 2019లో పుల్వామా దాడి తర్వాత నుంచి కూడా దాయాది నుంచి మనం చాలా వరకు దిగుమతులు తగ్గించుకున్నాం. ఈ పాక్ ఉత్పత్తిపై కేంద్రం 200% సుంకం విధించింది. మరి కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనె గింజలు వంటి మాత్రమే పాకిస్తాన్ తీసుకుంటాం. మీరు హోల్డ్ లో ఉండండి.